డైట్ పేరు చెప్పి ఫుల్ గా మన పొట్టని మార్చేసుకుంటే మనకి డైట్ మీద విసుగు విరక్తి వచ్చేస్తుంది అని చెప్పి ఈ రోజు నేను డైట్ బ్రేక్ చేసి చీట్ మీల్ ట్రై చేద్దాం అని అయితే డిసైడ్ అయిపోయాను. నాన్ వెజ్ లో అన్ని ఐటమ్స్ లైక్ ఒక బఫే లాగా ఒక బార్బిక్యూ థీమ్ తో స్టార్ట్ చేశాను. పర్ పర్సన్ 350 అనమాట. అది వీకెండ్స్ లో కూడా అదే ప్రైస్ అనమాట. సో ఇంతకన్నా కావాల్సిందేమో. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ కపుల్ వ్లాగ్ వీడియో. ఈ రోజు ఒక ఫ్యామిలీ వ్లాగ్ మీతో అయితే షేర్ చేయబోతున్నాను. అది కూడా వీకెండ్ స్పెషల్ ఫ్యామిలీ వ్లాగ్ అనమాట. సో ఈ రోజు అయితే సండే అనమాట, సాటర్డే కాదు. సో సండే ఈ రోజు లంచ్ కి బయటకి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. అండ్ చాలా రోజులు అయింది మేము లంచ్ కి బయటకు వెళ్ళి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డైట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను డైట్ పెద్దగా స్కిప్ చేసింది లేదు, అలాగే బయటకు వెళ్ళింది కూడా లేదనమాట. సో ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్ ఈ రోజు ఒక చీట్ మీల్ ట్రై చేద్దాం అని అయితే డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే నేను ఇంతకు ముందు డైట్ వీడియోస్ లో మీకు షేర్ చేస్తున్నాను కదా, రెగ్యులర్ గా మనం డైట్ పేరు చెప్పి ఫుల్ గా మన పొట్టని మార్చేసుకుంటే మనకి డైట్ మీద విసుగు విరక్తి వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఈ రోజు నేను డైట్ బ్రేక్ చేసి చీట్ మీల్ ట్రై చేద్దాం అని అయితే డిసైడ్ అయిపోయాను. అండ్ ఇలా అనుకున్న తర్వాత ఒక్క చికెన్ తోనో ఫిష్ తోనో అని కాదు, అన్ని రకాల రెసిపీస్ ట్రై చేద్దాం అని అయితే డిసైడ్ అయ్యాను. అండ్ అవన్నీ ట్రై చేయడం కోసం ఇంట్లో అయితే మనం ప్రిపేర్ చేసుకోలేము. సో బయటకు వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అది కూడా నా సంగతి మీకు తెలిసిందే కదా, ఎప్పుడైనా నేను ఎక్కడ రీజనబుల్ గా అనిపిస్తే అక్కడే ట్రై చేస్తాను. డబ్బులేం మనకి ఊరికే ఫ్రీగా రావు కదా. కాబట్టి వైజాగ్ లో ఒక నాన్ వెజ్ బఫే అయితే స్టార్ట్ అయిందంట. అక్కడ మనకి అన్ని ఐటమ్స్ ఉంటాయి. నాన్ వెజ్ లో అన్ని ఐటమ్స్ లైక్ ఒక బఫే లాగా ఒక బార్బిక్యూ థీమ్ తో స్టార్ట్ చేశారనమాట. ఆ బఫే అంతా కూడా కంప్లీట్ గా మనకి చార్జ్ వచ్చేసి పర్ పర్సన్ 350 అనమాట. మీరు విన్నది నిజంగా నిజమే. నేను కూడా ఫస్ట్ ఇలాగే డౌట్ పడ్డాను. 350 రూపీస్. అది కూడా మేబీ వీక్ డేస్ లో అయి ఉంటుందేమో, వీకెండ్స్ లో ఈ ప్రైస్ అయితే అస్సలు ఉండదు అనుకున్నాను. కానీ షాకింగ్ థింగ్ ఏంటంటే 350 రూపీస్, అది కూడా వీకెండ్స్ లో కూడా అదే ప్రైస్ అనమాట. సో ఇంతకన్నా కావాల్సిందేమో జాక్ పాట్ కొట్టినట్టుగా అనిపించింది. అండ్ ఆ మాట వినగానే నేను అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. నేను డిసైడ్ అయిన తర్వాత అక్కడికి వెళ్దాము అనుకోవట్లేదు. అక్కడ గురించి తెలిసిన తర్వాతే ఈరోజు మీల్ చీట్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో యా, ఈరోజు నేను మా వారు ఆదిత్య కలిసి అక్కడికి వెళ్ళబోతున్నాము. అండ్ వెళ్లే ముందు నేను నా మేక్ ఓవర్ అంతా కూడా ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, కావాలనుకుంటే ఒకసారి చూడండి. అండ్ ఈ రోజు నేను డిఫరెంట్ గా స్టిక్కీతో లిప్స్టిక్ ట్రై చేశాను అనమాట. ఒక డిఫరెంట్ షేడ్ వచ్చింది. సో చాలా బాగుంది అనిపించింది. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేస్తే, ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను రీసెంట్ గా వీడియో పోస్ట్ చేశాను కదా, వైజాగ్ లో మనకి ఎక్స్చేంజ్ మేళా అని చెప్పి ఓల్డ్ క్లాత్స్ ఇచ్చి న్యూ బ్రాండెడ్ క్లాత్స్ తీసుకునే ఎక్స్చేంజ్ మేళా అయితే ఒకటి స్టార్ట్ అయిందనమాట. సో అందులో ఈ ఫ్రాక్, ఇది ఫిగ్ బ్రాండెడ్ ఫ్రాక్ అనమాట. 1000 రూపీస్ ఫ్రాక్ నాకు జస్ట్ 400 రూపీస్కి అయితే వచ్చింది ఆఫర్లో. చాలా మంచి ప్రైస్, ది బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. సో మీరు ఇప్పటి వరకు ఆ వీడియో చూడకపోతే కనుక జస్ట్ ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నాకు తెలిసి ఆఫర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ టైం మీరు ఇలాంటి ఆఫర్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు వైజాగ్ వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయిపోండి. సో ఇప్పుడు మేము ఏమాత్రం లేట్ చేయకుండా లంచ్కి అయితే వెళ్ళిపోబోతున్నాము. లెట్స్ గో టు ద వీడియో. మేము లంచ్ చేయడం కోసం వచ్చేసాము. ఇంతకీ ఎక్కడ ఏంటి అంటే, ఈ రెస్టారెంట్ వచ్చేసి మా పాకశాల అనమాట. ఇది వచ్చేసి మనకి బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఆపోజిట్ లో ఉంటది. మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్ ద్వారకా నగర్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. అబ్సల్యూట్ బార్బిక్యూస్ పక్కన ఒక బజాజ్ ఉంటది కదా, సో ఆ ఆపోజిట్ లో వెతికాము. చాలా టైం అక్కడే వేస్ట్ అయిపోయింది. తర్వాత మాకు తెలిసింది, అందుకే మీకు క్లియర్ గా అడ్రస్ కూడా షేర్ చేస్తున్నా. ఇది వచ్చేసి రైల్వే న్యూ కాలనీ లైన్ లో ఉంటది. భారతీ టవర్స్ 4th ఫ్లోర్ అనమాట. ఇది మనకి రైల్వే కాలనీ రోడ్ లో ఉంటది అనమాట. సో మేమైతే బైక్ పైన వచ్చాము. వీకెండ్స్ లో కార్ తీయాలంటే ట్రాఫిక్ లో మనం డ్రైవింగ్ అనేది ఒక అడ్వెంచరల్ గా ఉంటది, దాంతో పాటు టైం కూడా చాలా వేస్ట్ అయిపోతుంది. సో అందుకని చెప్పి మేము బైక్ మీద అయితే ఫాస్ట్ గా వచ్చేస్తాం. ఎలాగ మేము ముగ్గురమే కదా, లక్కీ కూడా లేడు అని చెప్పేసి మేము ముగ్గురం అయితే వచ్చాము. వెళ్ళేటప్పటికే 1:30 అయిందనమాట. అండ్ ఫుల్ గా క్రౌడ్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ నాకే కాదు, చాలా మందికి కూడా ఇక్కడ ఈ విషయం వైజాగ్ లో తెలిసిపోయింది అనుకుంటా, ఎంత క్రౌడ్ ఉంది తెలుసా.
అండ్ వెళ్ళగానే నేనైతే ఆ బఫే మెనూ చూస్తున్నాను అనమాట. మనకు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఏ ఐటమ్స్ ఉన్నాయని. అండ్ ఈ రాగి ఉండలు వచ్చేసి నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మలు చెప్తే వింటాను తప్ప ఎప్పుడు చూడలేదు. అండ్ ఐటమ్స్ చూడండి, మనకి వెల్కమ్ డ్రింక్తో పాటు బిర్యానీ, గ్రేవీ, చికెన్ గ్రేవీ కర్రీ, చికెన్ ఫ్రై అయితే సూపర్ ఉంది తెలుసా. మీరు వెళ్తే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ప్రాన్స్ ఇగురు చూడండి, ప్రాన్స్ ఇగురు మొత్తం అంతా కూడా ఎక్కువ ప్రాన్స్ వేశారనమాట. గ్రేవీ ఎక్కువ ప్రాన్స్ తక్కువ అన్నట్టు కాదు. అండ్ ఎగ్ వచ్చేసి మనకి ఎగ్ బుర్జీ లాగా, అంటే ఉక్కిరి అంటాం కదా, ఎగ్ బుర్జీ లాగా కూడా వేశారు. అండ్ దాంతో పాటుగా చూడండి ఎంత టేస్టీ చేపల పులుసు, చూడటానికి ఎంత యమ్మీగా ఉందో, చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. చేపల పులుసు అయితే మాత్రం నాకు సూపర్గా నచ్చింది. అండ్ నార్మల్గా మనం హోటల్స్కి వెళ్ళేటప్పుడు వైట్ రైస్ తిన్నాం, ఇక్కడైతే వైట్ రైస్ చేపల పులుసు కోసమే తిన్నాను. అండ్ ఈ గోంగూర కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా ఉందట. మా వారు చెప్పారు, నేను నాన్ వెజ్ ఉన్న దగ్గర వెజ్ అస్సలు టచ్ చేయను, చాలా బాగుంది అని మా వారు కూడా చెప్పారనమాట. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే గడ్డ పెరుగు. సో ఫస్ట్ నేను తింటానా లేదా, తినగలనా లేదా అనేది ఆలోచించుకోకుండా ప్లేట్లో అన్ని ఐటమ్స్ వేసుకున్నాను. అండ్ మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ నాకు బాగా నచ్చింది చికెన్ ఫ్రై, మీరు వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. అండ్ పెళ్లి భోజనాలకు పెట్టినట్టుగా చక్కగా గార్లు కూడా పెట్టారనమాట. ఆదిత్యాన్ని కూడా అడుగుతున్నాను, ఆదిత్య వీడియో తీస్తే ఓవర్ యాక్షన్ చేస్తాడనమాట, నాకు వీడియో తీసేసావా అంటాడు. అండ్ పిల్లలందరూ చక్కగా తినదగ్గట్టుగా ఉందన్నమాట ఫుడ్. ఇంటి ఫుడ్ ఎవరైతే మిస్ అవుతారో ఖచ్చితంగా ఈ హోటల్కి వెళ్ళండి. ఎక్కువ స్పైసీగా లేకుండా ఇంట్లో మనం చేసుకునే ఐటమ్స్ లాగానే ఉన్నాయి. అండ్ ఈ ప్రైస్ అంటే నేను అంబియన్స్ని కొంచెం తక్కువ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. అంటే మనకి బార్బిక్యూలో 1000 రూపీస్ అలా ఉంటుంది, అంబియన్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇక్కడ అంబియన్స్ అంత ఉండదు, ఏసీ హాల్ లాంటివి ఏమి ఉండవేమో, సింపుల్గా నాన్ ఏసీలో కూర్చోబెడతారేమో అనుకున్నాను, కానీ కాదు, మనకి చక్కగా ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే కంప్లీట్ లగ్జరియస్ అంబియన్స్ అని చెప్పలేను, కాకపోతే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయదగ్గ అంబియన్స్ అయితే ఉంది. అండ్ వీళ్ళు చూడండి, మనం వేస్ట్ అంతా కూడా వేయడానికి స్పెషల్గా సెపరేట్గా ఒక ప్లేట్ కూడా పెట్టారనమాట. సో ఎందుకంటే చేపల పులుసు కూడా ఉంది కదా, సో అందుకని. అండ్ నేనైతే నా ఫుడ్ని టేస్ట్ చేసేస్తున్నాను. ఆదిత్య అడుగుతున్నాడు ఎలా ఉందమ్మా అని చెప్పి. బాగుంది అని చెప్తున్నాను. ఒక్క చికెన్ పీస్ నోట్లో పెట్టగానే అన్నిటికన్నా ఏది బాగా నచ్చింది అని అడుగుతున్నాడు. నేను అన్నీ టేస్ట్ చేయలేదు కదా, ఇంకా ఒక్కటే టేస్ట్ చేశానని చెప్తున్నాను అనమాట. మొత్తానికి నాకైతే ఒక మంచి హోమ్ ఫుడ్ లాగా అనిపించింది. ఆదిత్య కూడా అదే అంటున్నాడు, ఇంట్లో నువ్వు చేసే ఫుడ్ ఎలా ఉంటుందో ఎక్కువ స్పైసీగా లేకుండా అలా ఉందమ్మా అని చెప్తున్నాడు. నిజంగానే స్పైసెస్ ఎక్కువ యాడ్ చేయకుండా, మనకి ఫ్లేవర్స్ కోసం ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఏవి పెట్టకుండా ఇంట్లో సింపుల్గా చేస్తే ఫుడ్ అలా ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఎవరైతే మనకి హాస్టల్స్లో లేదంటే రూమ్స్లో ఉండి బయట ఫుడ్స్ ఆ మసాలా తిని మనం విసుగ్గా ఉంది అనుకునే వాళ్ళైతే ఇది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ ఫుడ్. మాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ మా వారికి అయితే కూడా ఇంకా బాగా నచ్చింది అనమాట. తనకి ఇలా స్పైస్ లేకుండా సింపుల్గా చాలా సాఫ్ట్గా ఉన్న ఫుడ్ అంటే ఇష్టం అనమాట. నాన్ వెజ్లో కూడా ఇలా స్పైస్ లేకుండా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై అనమాట. ఇది వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంటరీ. ఈ వీకెండ్లో వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంటరీ అయితే ఇదనమాట. మా ముగ్గురికి ఫిష్ ఫ్రై వచ్చింది, మాకే కాదు. ఆ రోజు మెనూలో వాళ్ళు ప్రొవైడ్ చేసిన కాంప్లిమెంటరీ అయితే ఫిష్ ఫ్రై అనమాట. ఇది ఏంటంటే అస్సలు మనకి ముళ్ళులు కానీ ఏమీ లేకుండా లైక్ ఒక అపోలో ఫిష్ లాగా అనిపించింది అనమాట ఫిష్ ఫ్రై. ఆదిత్య కూడా ఒక్క ముళ్ళు కూడా లేదేంటమ్మా అని అడుగుతున్నాడు. అండ్ మీరు ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. కంప్లీట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది, ఎందుకంటే పిల్లలు ఈజీగా హ్యాపీగా తినగలరు అనమాట. సో మీరు వెళ్ళాలనుకుంటే మీకు ఓన్లీ, మేమైతే లంచ్కి వెళ్ళాము, ఇది మీకు ఒకవేళ కావాలంటే మీరు డిన్నర్ టైం కూడా వెళ్ళొచ్చు. డిన్నర్ టైంలో ఈ రెసిపీస్తో పాటు మనకి ఎక్స్ట్రా ఏంటంటే సూప్ ఇంకా బటర్ నాన్ కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. నైట్ టైం కొంతమంది నాన్స్ తినడానికి ఇష్టపడతారు, అలా టిఫిన్ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి సూప్ ఇంకా బటర్ నాన్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తారట. సో నైట్ మెనూలో నాకు తెలీదు ఆ విషయం. అండ్ తెలిసినా కూడా నేను డైట్లో ఉండేటప్పుడు నైట్ ఎక్కువ హెవీగా తినను కాబట్టి నాకు ఆఫ్టర్నూన్ లంచే కొంచెం హెవీ అయినా ప్రాబ్లం లేదు. సో అందుకని చెప్పి నేనైతే ఆఫ్టర్నూనే ప్రిఫర్ చేశాను. ఒకవేళ మీరు ఎవరైనా కావాలి అనుకుంటే కనుక మీరు ఒకసారి నైట్ టైం కూడా వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఒకవేళ అంటే ఆ ఆప్షన్ కూడా ఉంది అనేది మీకు చెప్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఫెసిలిటీ ఏంటంటే వీళ్ళు మనకి టేక్ అవే కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఉన్న ఐటమ్స్ అన్నింటినీ వాళ్ళు మనకి టేక్ అవే లాగా ఇస్తారనమాట. మనకి ఆ పార్సల్
కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ పడుతుంది. ఎందుకంటే ఆ పార్సల్లో ఇద్దరికి సరిపడా లంచ్ మెనూ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి తింటే మనకి పర్ పర్సన్ 350 కదా. ఒకవేళ మనం లంచ్ టేక్ అవే ఆర్డర్ చేసుకుంటే పార్సల్ కావాలి అనుకుంటే 450కి ఇద్దరు హ్యాపీగా తినచ్చు అనమాట. అండ్ నేను బిర్యానీ అంతా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి చేపల పులుసు కూడా ట్రై చేస్తున్నాను అనమాట. సో చేపల పులుసు తినకుండా, చేపల పులుసు తినటం కోసమే నేనైతే రైస్ అయితే వేసుకున్నాను. నాకే కాదు, నాన్ వెజ్ లవర్స్ ఎవరికైనా కూడా చేపల పులుసు బాగా నచ్చుతుంది కదా. అండ్ వచ్చే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా లంచ్ అంతటిని ఎంజాయ్ చేసి చక్కగా వెళ్తున్నారు, ప్లేట్స్ అన్నీ కూడా ఖాళీ చేసి. కానీ కొంతమంది, నాకు నచ్చని విషయం ఏంటంటే, బాధ అనిపించిన విషయం ఏంటంటే, కొంతమంది మనకి ఫ్రీ ఫుడ్ కదా, 350 రూపీస్కి ఎంత తిన్నా అంతే కదా అని చెప్పేసి కొంతమంది ఫుడ్ అనేది అలా వేస్ట్ చేస్తున్నారనమాట. అది నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మనం డబ్బులు కడితే అలాగే వేస్ట్ చేస్తామా చెప్పండి? మన ఇంట్లో ఫుడ్ అయితే అలాగే వేస్ట్ చేస్తామా? బయటికి వెళ్ళేటప్పుడైనా, ఇంట్లో ఉండేటప్పుడైనా ఫుడ్ని వేస్ట్ చేయకుండా తింటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో ఇది కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు పే చేస్తున్నారు కదా అని చెప్పి చాలా ఫుడ్ని వేస్ట్ చేసేసి ప్లేట్స్ అలా పెడుతున్నారనమాట. అదైతే నాకు కొంచెం బాధ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మా వాళ్ళు చక్కగా వాటర్ మెలన్ జ్యూస్ అయితే తాగారు. వెల్కమ్ డ్రింక్ ఉంటుంది కదా, సో వాటర్ మెలన్ జ్యూస్ అయితే తాగారనమాట. సో ఈ డెజర్ట్ మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉండదు కాబట్టి జ్యూస్తో వీళ్ళు ఎండ్ చేశారనమాట. అదే మనం బార్బిక్యూలో అయితే డెజర్ట్ తింటారు. నేనైతే డెజర్ట్ అస్సలు ఇప్పుడు టచ్ చేయను. బిర్యానీ తినడం ఒక ఎత్తు, కానీ డెజర్ట్ ఐస్ క్రీమ్స్, స్వీట్స్ లాంటివి తింటే అస్సలు ఇంకా మంచిది కాదనమాట. సో నేనైతే అవి టచ్ అయ్యాను. కాకపోతే మా వారు ఆదిత్య ఈ డ్రింక్ అయితే ఎక్కువ తాగారనమాట. అండ్ బార్బిక్యూకి వెళ్ళినప్పుడు కూడా ఐస్ క్రీమ్ లాంటివి కన్నా కూడా ఈ ఫ్రూట్సే ఎక్కువ ఎంజాయ్ చేస్తారనమాట. మనకి జ్యూసెస్ కావాలంటే అక్కడ కాంప్లిమెంటరీ ఉండవు కదా, సో ఇక్కడ మనకి జ్యూస్ కూడా ఒక కాంప్లిమెంటరీ లాగా వచ్చింది. అండ్ గడ్డ పెరుగు టేస్ట్ చేయడం కుదరలేదనమాట. మా వారిని అడుగుతున్నాను ఎలా అనిపించింది ఏంటి అనేది. సో ఆయన చెప్తున్నారు చాలా బాగుంది అని చెప్పి. తనకి నచ్చింది, ఎందుకంటే 350 రూపీస్కి తన ఎక్స్ప్రెషన్ చూడండి, 350 రూపీస్కి అసలు చాలా టూ మచ్ వర్తి, మోర్ దాన్ వర్తి అనిపించింది. సో మొత్తానికి మేమైతే లంచ్ని చాలా బాగా ఎంజాయ్ చేసేసాము. ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నాం. మేము లంచ్ చేసేసి వచ్చేసామన్నమాట. యాక్చువల్గా ఫుడ్ అయితే మాత్రం ఎలా అనిపించింది అంటే, నాకు లైక్ హోమ్ ఫుడ్ లాగా అనిపించింది. అంటే ఇంట్లో పెద్ద ఎక్కువ మసాలా ఘాటు ఏమీ లేకుండా, ఎవరైతే ఇంటి ఫుడ్ బాగా మిస్ అవుతారో వాళ్ళకి ఇది వచ్చేసి ది బెస్ట్ ప్లేస్ అనమాట. సో మేమైతే ఫుడ్ అది కూడా బాగా ఎంజాయ్ చేసేసి వచ్చేసాము. యాక్చువల్గా మా అందరికీ కూడా ఫుడ్ బాగా నచ్చింది. అండ్ వైజాగ్లో మనకి బార్బిక్యూ లాంటి ప్లేసెస్ చూసే ఉంటాము, కానీ నాలాగా డైట్లో ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ అయితే మాత్రం ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఎందుకంటే డైట్లో ఉన్న వాళ్ళు బార్బిక్యూ లాంటి హోటల్స్లో ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్ లాంటివి అస్సలు టచ్ చేయము. అండ్ అది మనకి పర్ హెడ్ 900 నుంచి 1000 రూపీస్ అలా పడుతుంది. కాబట్టి ఏమవుతుందంటే మనకు అది ప్రైస్ ఎక్కువ అయిపోతుంది అండ్ ఐటమ్స్ కూడా ఎక్కువ అయిపోతాయి అనమాట. మనం తిననే ఐటమ్సే ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు డైట్లో ఉండి మాకు ఇన్ని ఐటమ్స్ లేకపోయినా పర్లేదు, మినిమం రిక్వైర్మెంట్ ఉన్న ఐటమ్స్ కావాలి అండ్ ప్రైస్ వచ్చి రీజనబుల్గా ఉండాలి అనుకుంటే దిస్ ఇస్ డెఫినెట్లీ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. సో మీరు తప్పకుండా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఇది ఆఫ్టర్నూన్ లంచ్ మెనూ కదా, నైట్ టైం ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళ దగ్గర మనకి లైక్ సూప్ అండ్ నాన్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. కొన్ని ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఉంటాయి నైట్ టైం డిన్నర్ టైంకి. సో యా, ఇది నా రివ్యూ వచ్చేసి బెస్ట్ ప్లేస్ టు విజిట్. ఎవరైతే తక్కువ బడ్జెట్ కావాలి, మనకి ఐటమ్స్ లిమిటెడ్గా ఉండాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయొచ్చు. అండ్ లిమిటెడ్ ఐటమ్స్ ఏం కాదు, అన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువే ఉన్నాయి. సో యా, ఇది ఇవాళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్ గాయ్స్.